డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు 6వ తారీఖు భారతదేశం అంతా నివాళులు అర్పించే ఒక ఘనమైన రోజు. ఇలా వర్ధంతులు జయంతులు మనం ఒక మహానుభావుని గురించి చేయటం తెలుసుకోవటం అనేది ఆయన అడుగు జాడల్లో ఆయన సిద్ధాంతాలకి మనం వారసులుగా ఉన్నాం. భారతదేశంలో ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ సాంప్రదాయాల్ని ఆ సిద్ధాంతాలని పాటించే విధంగా దళిత జాతి బిడ్డలైనండి భారతమాత ముద్దు బిడ్డలైనండి ముందుకు వెళ్ళే విధంగా మనం వెళ్ళాలి. రేపటి రాబోయే భారతదేశ పౌరులకి ఈ స్ఫూర్తి విధి విధానాలు మనం ఒక సంపదగా అప్పచెప్పాలి అని ఎన్నో సంవత్సరాలు చనిపోయినా ఎన్నో సంవత్సరాలైనా ఈరోజు కూడా భారతదేశంలో భారత ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వమే కాదు అన్ని పార్టీలు ఈ వర్ధంతి చేయటానికి గల కారణం ఇదేనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత జాతి ముద్దుబిడ్డ, భారత జాతి ముద్దుబిడ్డ, భారతదేశానికే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వజ్రం లాంటి వ్యక్తి అని మనం ఈ సందర్భంగా ఆయన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆయన ఆశయాల్ని ఆయన సిద్ధాంతాల్ని ఆర్థిక పరంగా వెనుకడుగులో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అని ఆయన తెచ్చిన రిజర్వేషన్లు ఈరోజు కూడా అమలవుతా ఉండటం చూస్తూ ఉంటే ఒకప్పుడు దళిత జాతికి ఇప్పటి దళిత జాతికి ఎంతో ఆర్థికపరమైన అంశంలో ముందుకు ఎదిగారు అని నేను భావిస్తున్నా. ఇంకా ఎంతోమంది వెనకబడి ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా ఎదగాలి, బాగా చదువుకోవాలి, బాగా ఉన్నతమైన వ్యాపారాలు ఉద్యోగాలు చేసి దేశ సంపదలో దేశ ఔన్నత్యంలో దేశ ముందుకు నడిపించడంలో ఆ భరత జాతి ముద్దు బిడ్డలంతా కూడా ముందుకు ఎదగాలి అంటే స్వాతంత్ర సమరయోధుల్ని రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.